బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ సంచలనంగా మారింది. సో ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదు మేరకు సంపత్ అనే వ్యక్తులు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత విచారణ పేరిట సో పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నటువంటి సందర్భంలో చేతికి గాయమైందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో హాస్పిటల్లో సంపత్ మృతి చెందాడు. సో సంపత్ మృతిపై కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా హాస్పిటల్ వద్ద చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. ఇది ఖచ్చితంగా పోలీసుల పనినని, పోలీసులు లాకప్లో వేసి కొట్టడం వల్లే మా ఫ్యామిలీ మెంబర్ అనే సంపత్తు లాకప్ డెత్ అయ్యారంటూ అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ లాకప్ డెత్ తీవ్ర కలకలం రేపుతుంది. సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు గురువారం రాత్రి మృతి చెందాడు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు జిల్లా దవాఖానకు తరలించారు. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మరణించారంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ ముందుకు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది, పూర్తి సినారీ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ సుకర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. సుకర్, ఏం జరిగింది? ఎందుకు సంపత్తు లాకప్ డెత్ చనిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది? ఎందుకు ఆయన్ను చిత్రహింసలు పెట్టారా నిజంగానే కుటుంబ సభ్యులు ఆరోపించినట్టుగా? అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన లాకప్ డెత్ అయితే ప్రస్తుతం ఒక కలకలం లేస్తుందని చెప్పొచ్చు. అయితే సంపత్ అనే వ్యక్తి, జగిత్యాల జిల్లా చెందిన సంపత్ అనే వ్యక్తి శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అనే ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలకు, ఇతర దేశాలకు, దుబాయ్ దేశాలకు డబ్బులు తీసుకుని పంపిస్తున్న పని అయితే సంపత్ చేస్తున్నాడు. ఈయన ద్వారా నిజామాబాద్ నుంచి వెళ్ళినటువంటి కొంతమంది బాధితులు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకుని కూడా మమ్మల్ని గల్ఫ్కు పంపించలేదు, డబ్బులు తీసుకొని మోసం చేశారు అని అయితే ఫిర్యాదు అందింది. మరి ఈ ఫిర్యాదు నేపథ్యంలో సంపత్తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి 10 రోజుల క్రితం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని వారిని అయితే విచారించి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. అయితే బాధితులు ఏవైతే మాకు మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇప్పించాలి, వాళ్ళ డబ్బులు ఎక్కడ పెట్టారో కనుక్కోండి అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తే మరి కోర్టును అనుమతి తీసుకొని సంపత్ని ఇంకో నిందితులైతే విచారణ కోసం అయితే జగిత్యాలకు తీసుకెళ్లారు. గురువారం రోజు అంటే నిన్న రాత్రి 10 గంటల సమయంలో సైబర్ క్రైమ్ పోలీసులు జగిత్యాలకు విచారణకు తీసుకెళ్లి మళ్ళీ తిరిగి క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మరి పోలీస్ స్టేషన్ లో సంపత్ ను విచారణ క్రమంలో గాయపరిచారా, కొట్టారా, ఏం జరిగిందని అయితే ప్రస్తుతానికి లేదు. కానీ అనుమానాలు చూస్తే మాత్రం మనకు చేయి నొప్పిగా ఉంది అని చెప్పేసి సంపత్ కొంత గట్టిగా అరవడంతో అతన్ని తీసుకెళ్లి ప్రభుత్వ దవాఖానకు జిల్లా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్లిన తర్వాత కొద్దిసేపటికే సంపత్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులకు మీ సంపత్ చనిపోయాడని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా కుటుంబ సభ్యులు వచ్చి సంపత్ మృతదేహాన్ని పరిశీలించి సంపత్ని తీవ్రంగా వేధించడం వల్లనే, తీవ్రంగా గాయపరచడం, కొట్టడం వల్లనే, డబ్బుల కోసం వేధించి డబ్బులు ఎక్కడ పెట్టామని జరిపే విషయాల క్రమంలో కొట్టడం వల్లనే సంపత్కి సహాయం పట్ల ఏదైతే దెబ్బ తగిలి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత పోలీసుల టార్చర్ వల్లే చనిపోయాడు, పోలీసుల బాధ్యత వహించాలని చెప్పేసి ఆసుపత్రి ముందు, పోలీస్ స్టేషన్ ముందు అయితే భారీగా కుటుంబ సభ్యులు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. దీని మీద విచారణ చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్ కూడా డైరెక్ట్ అక్కడ ఏదైతే సంపత్ మృతదేహం ఉందో జిల్లా ఆస్తులు అక్కడికే వస్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సుంకరి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సంపత్తు మరణం మీద అనేక అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. సో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి సంపత్తు మరణానికి కారణాలేంటి? నిజంగానే లాకప్ డెత్ అనుకోవచ్చా, లేకపోతే ఆరోగ్య సమస్యల వల్ల సంపత్ చనిపోయాడనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం సంపత్తును టార్గెట్ చేశారు. సంపత్తును పోలీసులు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు, టార్చర్ పెట్టి సంపత్తును చంపారనేది అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల ఆవేదన. సో హాస్పిటల్ ముందు భారీ స్థాయిలోనే కుటుంబ సభ్యులు, ఇతర సంఘ నేతలు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. వారికి ఆ కుటుంబ సభ్యులకు మద్దతుగా అక్కడ హాస్పిటల్ ముందు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పోలీసుల మీద చర్యలు తీసుకోవాలనుతున్న ఉన్నతాధికారులు. ఖచ్చితంగా సంపత్తి సాధారణ మరణం కాదు, టార్చర్ పెట్టి చంపారనేది ఆ కుటుంబ సభ్యుల ఆరోపణగా తెలుస్తుంది. జిల్లా మెజిస్ట్రేట్ కూడా ఆ జిల్లా దవాఖానకు చేరుకొని అసలు లాకప్ డెత్కు కారణాలు ఏంటనే అంశం మీద విచారించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో లాకప్ డెత్ మన గతంలో కూడా ఎన్నో లాకప్ డెత్తులు చూసాము. సో అనేకమైనటువంటి సంఘటనలో పోలీసులు తీవ్రస్థాయిలో ఇక విచారణ పేరిట వాళ్ళని
కస్టడీకి తీసుకొని నిందితులను చితకబాదిన సందర్భాలు, లాకప్ డెత్ అయినటువంటి సందర్భాలు చూసాం. బట్ సంపత్ విషయంలో ఏం జరిగింది, నిజంగానే మరి సంపత్ లాకప్ డెత్ గురయ్యాడా లేకపోతే ఆరోగ్య సమస్యల దృష్ట్యా చనిపోయారనేటువంటి అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. సో అతన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ నేపథ్యంలో అతని విలేజ్ తీసుకెళ్ళాము, అక్కడ విచారించడం, అక్కడ నుంచి 9:45కు మళ్ళీ స్టేషన్కి తీసుకురావడం. ఆ సమయంలో చేయి బాగా నొప్పిగా ఉందని చెప్పి సంపత్ చెప్పడము. సో హాస్పిటల్కి సంపత్ను తరలించడము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు తర్వాత సంపత్ మృతి చెందినట్టు పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో ఉఠావుటిన అక్కడటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా సంపత్కు ఏమైంది, ఎందుకు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారంటూ కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చి చూస్తే అప్పటికే సంపత్తు ఆ జిల్లా దవాఖానలో చనిపోయి ఉండడం, ఆ డెడ్ బాడీని చూసిన కుటుంబ సభ్యులు సో ఆర్తనార్థాలు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ బాధ ఇక వర్ణాతీతం కాదు. ఎందుకు ఈ రకంగా పోలీసులు వ్యవహరించారు, కస్టడీకి తీసుకొని మా బిడ్డను చంపేశారంటూ వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. సో సంపత్ ఒక కన్సల్టెన్సీలో పనిచేయడం, అక్కడ ఇద్దరిని గల్ఫ్ దేశాలకు పంపిస్తానంటూ డబ్బులు తీసుకోవడం. సో ఆ ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. సో ఇదంతా సినారే కోర్టు దాకా వెళ్ళడం, కోర్టు కస్టడీకి పోలీసులకు 2 రోజుల పాటు అప్పచెప్పడం. సో కస్టడీలో ఉండగానే మరి సంపత్ చనిపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది నిజామాబాద్లో. మరి సంపత్ నిజంగా లాకప్ డెత్ వెనక అసలు స్టోరీ ఏంటి అనేది ప్రస్తుతం నిజామాబాద్లో జరుగుతున్నటువంటి చర్చ. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, పోలీసుల మీద ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, లాకప్ డెత్తా లేకపోతే ఇంకేదైనా కోణం అనేది మరి అక్కడ ఉన్నటువంటి జిల్లా మెజిస్ట్రేట్ కూడా హాస్పిటల్కి చేరుకొని మరి విచారణ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో చూద్దాం మరిన్ని అప్డేట్స్ ఏమొస్తాయి. సో అందిస్తూనే ఉంటాం, మీరైతే చూస్తూనే ఉండండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.